ఈరోజు మన స్టైల్లో చికెన్ సేర్వా తయారు చేసుకుందాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మిక్సీని ఆన్ చేసుకుని పెట్టుకొని అందులో 2 ఆనియన్స్ వేసుకుందాం. అలాగే అల్లం ఒక 30 గ్రాములు, వెల్లుల్లి ఒక 10 రెమ్మలు తీసుకోండి. అలాగే వెండిన కొబ్బరి చాలా ఇంపార్టెంట్ అండి. ఇదొక 10 ముక్కలు తీసుకోండి. ఒకవేళ వెండిన కొబ్బరి లేకపోతే కనుక దానికి ఆల్టర్నేటివ్గా జీడిపప్పు వేసుకోవచ్చు. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. అంతే క్వాంటిటీతో కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా కాగాక 5 లవంగాలు వేసుకోవాలి, 2 దాల్చిన చెక్కలు, అలాగే సరిపడా బిర్యానీ దినుసులు కూడా వేసుకోండి. బిర్యానీ దినుసులు బాగా వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. చికెన్ బాగా ఉడికాక నీట్గా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే పెనంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలాను మొత్తం ఇందులో వేసేయాలి. పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే కల్లుప్పును ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అదైతే ఆరోగ్యానికి మంచిదని. ఆ తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఫైనల్గా మన చికెన్ సేర్వా రెడీ. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.